ఆయనంత గొప్పగా రాయబారం చెప్పగలిగిన వాడు లోకంలో లేడు. అందుకే పాండవ దూత అని ఆయనకు ఒక పేరు. రాయబారానికి వెళ్ళడం అంటే అంత తేలికైన విషయం కాదు. అందున దుర్యోధనాదుల వంటి వారి దగ్గరికి వెళ్ళి మంచి మాటలు చెప్పాలి అంటే వినే స్వభావం ఉన్నవాళ్ళు కారు. అన్నిటినీ మించి కృష్ణుణ్ణే జాగ్రత్తగా పట్టుకుని మట్టు పెట్టేద్దామనేటటువంటి క్రూరమైనటువంటి ఆలోచన కలిగిన వాళ్ళు. రాయబారం అంటే కేవలం మాటలు చెప్పడం వరకు కాదు. మాటలు చెప్తున్నవాడు కేవలము నీ హితము కొరకు మాట్లాడుతున్నవాడు మాత్రమే కాదు, యథార్థమునకు ధర్మమునందు తప్ప ఏ ఇతర విషయమునందు పక్షపాతము లేని పరమేశ్వరుడు మాట్లాడుతున్నాడు. ఇప్పటికైనా నువ్వు బుద్ధి తెచ్చుకోమని విశ్వరూప ప్రకటనము చేసినటువంటి గొప్ప రాయబారిగా, పాండవ దూతగా ఆయన లోకంలో ప్రఖ్యాతి పొందాడు.